వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ఒక ప్రత్యేకమైన అంశానికి సంబంధించినటువంటి కథని వినిపించబోతున్నాను. కథ పేరు లతాఫల కుచద్వయి. కథ రచన శ్రీమతి అపర్ణ మునుకుట్ల గునుపూడి. ఈ అక్టోబర్ నెల బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ నెలగా గుర్తింపబడింది. ఆ సందర్భంగా అందరినీ, ముఖ్యంగా స్త్రీలని తప్పనిసరిగా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ చేసుకోమని, విధిగా మ్యామోగ్రామ్ చేయించుకోమని, మరిన్ని వివరాలకు www.nationalbreastcancer.org వెబ్సైట్ చూడమని మా మనవి. ఈ విషయంలో హెచ్చరికగా ఉండమని కోరుకుంటూ, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ వలన క్యాన్సర్ని త్వరితగతిని గుర్తించి, దానివల్ల కష్టతరమైన కీమోని తప్పించుకుని, చిన్న సర్జరీ, కనీసపు మందుల ద్వారా కోలుకున్న ఒక మహిళ తన అనుభవాన్ని లతాఫల కుచద్వయి అన్న కథ రూపంలో తెలియచేశారు. ఆ కథని నేను మీకు ఈవేళ వసంతవల్లరిలో ప్రత్యేకంగా వినిపిస్తున్నాను. రచయిత్రి చేసిన హెచ్చరికని మీరంతా పాటిస్తారు కదూ? వినండి. లతాఫల కుచద్వయి కథ. రచన శ్రీమతి అపర్ణ మునుకుట్ల గునుపూడి. 5 ఏళ్ల క్రితం ఆఫీస్లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరాను. కార్ డ్రైవ్ చేస్తూ రేడియోలో వార్తలు వినడం నాకు అలవాటు. రోజూ వినే వార్తలే, అయినా ఆ రోజు ఒక ప్రకటన నా మనసుకి తగిలింది. అదేంటంటే, ఆ నెల అక్టోబర్ నెల కావడంతో బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించే నెల అని చెప్పి స్త్రీలందరినీ తమంతట తామే స్వీయ స్తన పరీక్ష చేసుకోమని హెచ్చరించే ప్రకటన. నేను అడపా స్వీయ పరీక్ష చేసుకోవడం అలవాటే. కానీ ఈ వార్త విన్నాక ఈ సమాజానికి నేనేం చేయగలను? ఈ విషయమై తోటి స్త్రీలకు నా వంతుగా ఏమని సలహా ఇవ్వగలను అని ఆలోచించాను. నా పిల్లలిద్దరికీ చెప్పొచ్చుననుకోండి, కానీ ఇంకా ఏదైనా చెయ్యాలని, 10 మందికి సభ్యతగా ఎలా చెప్పడమా అని అనుకుంటూ ఇల్లు చేరా. ఇంట్లో వంట, భోజనాలు, అంట్లు తోమడంలో పడిపోయాను. 2-3 రోజులు గడిచాయి. అంతు చిక్కకపోయినా ఆలోచన ఆగలేదు. ఈ లోపల 10 రోజుల్లో దసరా నవరాత్రులు మొదలవుతున్నాయని గుర్తొచ్చింది. బొమ్మలు కొలువు పెట్టడం, సంబరంగా నలుగురిని పిలవడం నాకు అలవాటు. ఆ వారాంతంలో బొమ్మల పెట్టెలు దింపి వాటి మీద దుమ్ము దులుపుతున్నప్పుడు ఓ బొమ్మని చూసి, నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి అన్న లలితా సహస్రనామంలో ఓ పాదం గుర్తుకొచ్చింది. ఆ లలిత అమ్మవారే నన్ను వెన్ను తట్టి చెప్పినట్టుగా ధైర్యం వచ్చింది. బ్రహ్మాండ పురాణంలో, లలితోపాఖ్యానంలో ఆవిడ స్తనాలని అంత విశదంగా వర్ణించినప్పుడు నేను వాటి గురించి చెప్పడంలో తప్పేమిటి? పండగేమో ఆదిశక్తి స్వరూపిణి లలిత అమ్మవారి పండగ. బొమ్మల పేరంటం ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలు చేసుకునే పండగ. నా మనసులో ఉన్న ఆలోచనని అందరితో పంచుకోవడానికి ఇదే మంచి అవకాశం అనిపించింది. బొట్టు పెట్టి తాంబూలం ఇస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం చెప్తే ఓ 10 మందికైనా తెలుస్తుంది కదా అనుకున్నాను. నా ఆలోచనని భర్త, పిల్లలకి చెప్పాను. వాళ్ళు కూడా మంచి ఆలోచన అని దోహదం చేశారు, ప్రోత్సహించారు. ఆలోచనకి కాస్త సమయం పట్టినా అమలు చేయడానికి ఆలస్యం ఎందుకు? వెంటనే తాంబూలం ఇచ్చే కాగితం పొట్లాల మీద ఎర్రపెన్నుతో బ్రెస్ట్ క్యాన్సర్ చిహ్నమైన రిబ్బన్ బోని రాశాం. పేరంటానికి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పి స్వీయ స్తన్య పరీక్షలు తరచూ చేసుకుంటూ ఉండమని చెప్పాను. క్యాన్సర్ ప్రాణాంతక రోగం అయినా అన్ని క్యాన్సర్లలోకి బ్రెస్ట్ క్యాన్సర్ని అరికట్టడానికి మందులు కనిపెట్టారు కాబట్టి దాన్ని ముందుగా గుర్తుపట్టడం అన్నది కీలకం. ఆ బాధ్యత మనదే కానీ మరెవ్వరిది కాదు. వైద్యుల దగ్గరికి ప్రతినిత్యం వెళ్ళలేం కదా. అంచేత మనం పాటించగలిగిన జాగ్రత్తలు మనమే చెయ్యాలి అని హెచ్చరించాను. కొంతమంది ఇబ్బందిగా చూశారు, కొంతమంది మంచి సలహా ఇచ్చారు అన్నారు. మరి కొంతమంది ఏమో అమ్మవారి పండుగలో స్త్రీల ఆరోగ్య విషయం మాట్లాడడం ఎంతో సబబుగా ఉందన్నారు. ఏదైతేనే నేను విన్న విషయాన్ని 10 మందికి చెప్పాలన్న నా తపన ఫలించింది అనుకుంటూ సంతృప్తిగా పండగ చేసుకున్నాను. ఆ తర్వాత ప్రతి ఏడాది దసరాల్లో అలాగే చేశాను.
చెప్పిన విషయమే అయినా మళ్ళీ మళ్ళీ గుర్తు చేయవలసిన విషయమే కదా. నేను మాత్రం అకౌంటింగ్ శాఖలో పనిచేస్తూ ఉండడం వల్ల అక్కడ క్వార్టర్లీ గోల్స్ లాగా నేను కూడా 3 నెలలకోసారి స్వీయ పరీక్ష చేసుకుంటూనే ఉన్నాను. అలా 5 ఏళ్లు గడిచాయి. ఎప్పట్లాగానే ఓ రోజు నేను చేసుకునే స్వీయ పరీక్షలో ఏదో చిన్న కంతిలాంటిది తగిలింది. అనుమానాస్పదంగా మళ్ళీ చూసుకున్నాను. మళ్ళీ చూసుకున్నాను. ఈ మాటు ప్రస్ఫుటంగా తగిలింది. తక్షణమే వైద్యుల దగ్గరికి వెళ్ళడం, రకరకాల పరీక్షలు చెయ్యడం, చివరికి క్యాన్సర్ అని తేలడం చకచకా జరిగిపోయాయి. కానీ ముందుగా కనుక్కోవడం వల్ల క్యాన్సర్ ఎక్కువ పెరిగి ముదరలేదని, మొదటి దశలోనే ఉందని, ఆ కంతిని శస్త్రచికిత్స ద్వారా తీసేసి ఆ తర్వాత మందులు వేసుకుంటే ఇప్పటికి పూర్తిగా తగ్గవచ్చని అన్నారు. అగ్నికాజ్యం పోసినట్టు ప్రతి వైద్యుడు నువ్వు చాలా ఆరోగ్యవంతురాలువమ్మా, నీకు నయమయ్యే సూచనలు బాగా ఉన్నాయి అనడం వింతగా తోచింది నాకు. నిజంగా ఆరోగ్యంగా ఉండుంటే మీతో ఎందుకు మాట్లాడుతున్నాను అన్నాను. వారి ఉద్దేశ్యంలో నాకు ఇతర జబ్బులేవి అంటే ఏంటి, గుండెపోటు, రక్తపోటు, మధుమేహం లాంటివి లేకపోవడం నిజంగా నా అదృష్టమని, నేను చేసిన యోగా తదితర వ్యాయామాలే నన్ను రక్షించాయని అంటుంటే నాకు నవ్వొచ్చింది. ఆలోచిస్తే మతిపోయినట్టుగా అనిపించింది. ఎలా ఇలా జరిగింది? అసలు నాకు ఈ విషయమై స్తన్య స్వీయ పరీక్షల ప్రచారం చేయాలని ఎందుకనిపించిందో. 40 ఏళ్లు క్రమం తప్పకుండా చేస్తున్న యోగాభ్యాసం, వ్యాయామం వల్ల మరి ఉపయోగమేమిటి? ఆరోగ్యానికి మంచిదని ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకున్నందుక ఈ శిక్ష? నిరంతరం ఆ తల్లిని నమ్ముకుని ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణ చేసినందుకు ఆ తల్లి ఇచ్చిన వరమా? శ్రీరామమమ్ము చేపట్టుకొమ్ము ఆదుకోరమ్ము ఆరోగ్యమిమ్ము అన్న రామదాసు కీర్తనం పాడుకున్నందుక ఈ అనారోగ్యం? జుట్టు రంగులో కెమికల్స్ ఉంటాయని తెల్ల జుట్టుతో ధైర్యంగా తిరిగినందుకు ప్రతిఫలం ఇదా? ఎన్నడూ టాల్కం పౌడర్ వాడనందుకు జరిగిన శాస్త ఇది? తాజా కూరగాయలే వాడి ఎప్పటికప్పుడు వండుకు తిన్నందుకు ఇదా నాకు జరిగిన ఉపకారం? ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని శ్రమలు ఎందుకు పడ్డానా అని ఆలోచిస్తూ వచ్చిన జబ్బుకి బాధపడాలో, సరి అయిన సమయానికి గుర్తుపట్టి వైద్య సహాయానికి వెళ్ళినందుకు సంతోషపడాలో తెలియని అయోమయంలో పడ్డాను. ఎన్ని చేసినా క్యాన్సర్ తప్పించుకోలేకపోయానుగా అన్న తపన మాత్రం వదలడం లేదు. ఆలోచనలను కుదుటపరచడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ తల్లి మీద మనసు నిలిపి ధ్యానం చేస్తుంటే రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక అన్నట్టు రోగాన్ని, మృత్యుభయాన్ని ఛేదిస్తుందని, జన్మమృత్యు జరాతప్త జనవిశ్రాంతిదాయిని అన్నట్టు జరామరణ తప్త హృదయులకి విశ్రాంతినిచ్చే ఆ తల్లి ఎదురుగుండా కనిపించింది. 5 ఏళ్ల క్రితం ఏ తల్లి నన్ను తట్టి లేపిందో అదే తల్లి ఇప్పుడు స్వీయ పరీక్ష వల్ల నాకు జరిగిన మహోపకారాన్ని నలుగురికి చెప్పే బాధ్యత నా మీద ఉందని తన చెయ్యి పట్టి పైకి లాగినట్టయింది. నేను నమ్ముకున్న ఆ తల్లికి, ధైర్య సాహసాలకు మారుపేరైన నా తల్లికి 1000 నమస్కారాలు పెట్టాను. నా మార్గం స్పష్టంగా కనిపించింది. అందుకే ఈ నా అనుభవం ఇవాళ మీ ముందుంది. ఫలశ్రుతి ఏమిటంటే, వ్రతం చెడ్డా ఫలం దక్కాలన్నట్టు ఈ కథ విన్నవారందరూ తప్పకుండా ఏదో ఒక వ్యాయామంతో పాటు స్వీయ స్తన పరీక్షలు చేసుకుంటూ, ఎప్పుడైనా ఏమాత్రం అనుమానాస్పదంగా తోచినా వెంటనే వైద్య సహాయం కోరవలసిందిగా మనవి. స్త్రీ పురుషులిద్దరూ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మీకు తెలిసిన వారందరికీ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. స్వీయ పరీక్ష చేసుకునే పద్ధతి ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లంకెలో తెలుసుకోవచ్చు. 80 ఒక స్త్రీకి 1000 మందిలో ఒక పురుషుడికి స్తన క్యాన్సర్ వస్తుందంటున్నారు. ఇది అందరి మీద ఉన్నటువంటి సామాజిక బాధ్యత. ఈ సామాజిక స్పృహకి అందరూ దోహదం చేయాలి. మరి ఏకాదశి వ్రతం, అమావాస్య వ్రతంలాగా స్వీయ స్తన పరీక్షా వ్రతం తీసుకుని దాన్ని నియమబద్ధంగా చేసుకోవడం మీరంతా వెంటనే మొదలెడతారని నమ్ముతున్నాను. సెలవా మరి.
వసంత వల్లరిలో అక్టోబర్ నెలని క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా గుర్తించిన సందర్భంగా క్యాన్సర్ బారిన పడి కోలుకున్న శ్రీమతి అపర్ణ మునుకుట్ల గునుపూడి గారు రచించిన కథ లతాఫల కుచద్వయి విన్నారు.